హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రాత్రికి రాత్రి మొత్తం మారిపోయిందనమాట. సో ఇది అర్ధరాత్రి గడు వాళ్ళు వీడియో పెట్టారు. 10కి నైట్ 10కి వీడియో పెట్టారనమాట. ఇది సో అప్డేట్ అయితే మారబోతుంది. పార్ట్నర్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అంటే రిక్వైర్మెంట్స్ అనేవి మారబోతున్నాయి అనమాట. సో అవి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు జాగ్రత్తగా వినండి. మీకు మొత్తం డౌట్స్ అన్ని వీడియోలోనే క్లారిఫై అయిపోతాయి. ఇక ఈ అప్డేట్లోకి వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనం మామూలుగా ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ అనేవి మారబోతున్నాయి. ఇప్పటి వరకు ఏంటి, మనకి మినీ మానిటైజేషన్ అవ్వాలి అంటే 500 సబ్స్క్రైబర్స్తో పాటు 3 మిలియన్ వ్యూస్ లాస్ట్ 90 డేస్లో షార్ట్స్కి కానీ, లేదా 3000 వాచ్ అవర్స్ లాంగ్ వీడియోస్కి కానీ లాస్ట్ 365 డేస్లో ఉంటే మనకి మినీ మానిటైజేషన్ అవుతుంది. అండ్ ఇప్పుడు కూడా అదేం మారలా. ఇది ఓకే, ఇది ఫిక్స్ చేసేసుకోండి. అండ్ 4000 వాచ్ అవర్స్ విషయం తీసుకుంటే ఇది వరకు అంటే ఇప్పుడు కూడా మనకు అదే ఉందిలేండి. ఇది ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్తాను క్లియర్గా. సో ఇప్పుడు 4000 వాచ్ అవర్స్ కాదు, 8000 వాచ్ అవర్స్ రావాలి కంప్లీట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే. సో కంప్లీట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి ఇప్పుడు 8000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాతే మనకి యాడ్స్ అనేది వస్తుంది అనమాట. ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ మిగతా అంతా మామూలే, ఇచ్చే బెనిఫిట్స్ అవన్నీ మామూలే. ఏది మనకి రెవెన్యూ ఇదంతా ఉంది కదా, అఫిలియేట్, మెంబర్షిప్స్, సూపర్స్, గిఫ్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కామన్, వాటిలో కూడా ఏ మార్పు లేదు. అవన్నీ కూడా మీకు వస్తాయి మినీ మానిటైజేషన్కి. కానీ కంప్లీట్ మానిటైజేషన్కి మాత్రమే మనకి యాడ్స్ అనేది వస్తాయి కదా. సో అది లాంగ్ వీడియోస్ వచ్చిన అప్డేట్ అనమాట. అంటే లాస్ట్ 365 డేస్లో మీకు ఎప్పుడైతే 8000 వాచ్ అవర్స్ వస్తాయో అప్పుడే కంప్లీట్ మానిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. ఇది లాంగ్ వీడియోస్ ద్వారా. అదే షార్ట్స్ ద్వారా చూసుకుంటే 2 ట్విస్ట్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటి అంటే, మీకు ఎప్పుడైతే లాస్ట్ 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ వస్తాయో ఓన్లీ షార్ట్స్ పెడితే కనుక, షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అయితే కనుక, ఎప్పుడైతే లాస్ట్ 90 డేస్లో 3 మిలియన్ వ్యూస్ వస్తాయో అప్పుడు మినీ మానిటైజేషన్ అయిపోతుంది కదా. కంప్లీట్ మానిటైజేషన్ అవ్వాలి అంటే లాస్ట్ 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ ఉండాలి. 20 మిలియన్ వ్యూస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడే కంప్లీట్ మానిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. అలాగే ఇంకోటి ఏంటి అంటే, షార్ట్స్లోనే మీకు రెవెన్యూ రావాలి. సరే 20 మిలియన్ వ్యూస్ వచ్చి కంప్లీట్ మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు షార్ట్స్ వ్యూస్లో ఎప్పుడైతే లాస్ట్ 90 డేస్లోనే 10 మిలియన్ వ్యూస్ వస్తాయో, అంటే మీకు ఎవ్రీ 90 డేస్కి కూడా, అంటే ఇక్కడ ఏంటి, మనకు మానిటైజేషన్ అవ్వాలి అంటే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉంటే అవుతుంది కదా. ఇప్పుడేంటి అంటే లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉంటేనే రెవెన్యూ వస్తుంది, లేదంటే రెవెన్యూ రాదంట. ఇది కొత్త అప్డేట్. అంటే నేను ఇప్పటి వరకు యూట్యూబ్ అప్డేట్స్ని చాలా హ్యాపీగా చెప్పేదాన్ని నిజంగా. అసలు ఇది చూసిన తర్వాత మెంటల్ వచ్చేసింది అసలు నిజంగా. అంటే ఇది షార్ట్స్ చేసే వాళ్ళకి చాలా మైనస్ ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్ పైన డిపెండ్ అయ్యే ఛానల్స్ బోల్డన్ని ఉన్నాయి. బోల్డంత రెవెన్యూ ఎర్న్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఓన్లీ త్రూ షార్ట్స్. ఇప్పుడు అదంతా అయిపోయినట్లే. ఎందుకంటే మనకి మానిటైజేషన్ అవ్వడానికే తెగ తిప్పలు పడుతున్నాం. ఏది లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ రావాలి అంటే చాలా ప్రాబ్లంగా ఉంది కదా. అలాంటిది ఎప్పుడు మెయింటైన్ అవ్వాలంట, ఓన్లీ మానిటైజేషన్ అయిపోతే కాదు. ఇప్పటి వరకు ఎట్లా ఉంది, మనకు మానిటైజేషన్ అయిపోతే చాలు, తర్వాత నుంచి తగ్గిపోయినా ఇబ్బంది ఉండేది కాదు. అంటే వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ తగ్గిపోయినా ఇబ్బంది ఉండేది కాదు. బట్ ఇప్పుడు లాస్ట్ 90 డేస్లో మనకి 10 మిలియన్ వ్యూస్ అనేది వస్తేనే నెక్స్ట్, ఇప్పుడు ఈ మంత్ మీకు లాస్ట్ 90 డేస్ చూసుకుంటే 10 మిలియన్ వ్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడే మీకు రెవెన్యూ వస్తుంది అనమాట. సో మేబీ ఆ ఎర్న్ ఆప్షన్లో అవన్నీ కూడా అప్డేట్ అయితే చేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ షార్ట్స్ విషయంలో మీరు గమనించాల్సింది ఏంటి అంటే, మీకు షార్ట్స్‌కి లాస్ట్ 90 డేస్‌లో 10 మిలియన్ వ్యూస్‌కి రెవెన్యూ మాత్రమే రాదు. ఐ మీన్ యాడ్స్ రెవెన్యూ మాత్రమే రాదు. మిగతాయన్నీ కామనే. అంటే లైక్ మనకి సూపర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సూపర్స్ గానివ్వండి, లేదు అంటే గనక అఫిలియేట్ మీరేమన్నా ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తే గానివ్వండి, ఈ అన్నిట్ల రెవెన్యూ అయితే అదంతా కామనే. ఓన్లీ యాడ్స్‌కొచ్చే రెవెన్యూ మాత్రం రాదనమాట 10 మిలియన్ వ్యూస్ గనక లేకపోతే. ఇది కొత్తగా వచ్చిన అప్డేట్ అనమాట. అండ్ ఇదొచ్చేసి ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ఇదైతే వర్తించదు. ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆల్రెడీ మినీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి కూడా వర్తించదు నాకు తెలిసి. ఇప్పుడు ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి, ఆల్రెడీ మినీ మానిటైజేషన్ అయిపోయి మెయిన్ మానిటైజేషన్ కోసం చేస్తూ ఉంటారు కదా. నా సజెషన్ అయితే మీరందరూ కూడా ఈ సంవత్సరం లోపు చేసేసుకోండి కంప్లీట్ మానిటైజేషన్. అంటే ఫిబ్రవరి వరకు టైం ఉంది. ఫిబ్రవరి 1, 2027 నుంచి ఈ అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో మీరు ఆల్రెడీ మినీ మానిటైజేషన్ అయిపోయి ఉండుంటే కంప్లీట్ మానిటైజేషన్ కోసం 4000 అవర్స్ తెచ్చేసుకోండి. మన డిసెంబర్ లోపు తెచ్చేసుకుంటే అయిపోతుంది, గొడవ వదిలిపోతుంది. ఇక తర్వాత మీకు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా. అండ్ షార్ట్స్ చేసే వాళ్ళు మాత్రం ఇప్పటికైనా లాంగ్ వీడియోస్లోకి దిగండి బెటర్. ఎందుకంటే ఇంత కష్టపడి చేసి వ్యూస్ రాకపోతే వేస్ట్ కదా. సో లాంగ్ వీడియోస్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా,
లాంగ్ వీడియోస్ పెట్టండి, లాంగ్ వీడియోస్ పెట్టండి, అదే బెనిఫిట్ అవుతుంది అని చెప్పి మొత్తానికి అదే తీసుకొచ్చాడు ఇప్పుడు. సో లాంగ్ వీడియోసే మనకి ఎంతో కొంత రెవెన్యూ తెచ్చిపెడుతుంది. ఎక్కువ మంది లాంగ్ వీడియోస్ పెట్టమంటే వ్యూస్ రావట్లేదు అంటారు. ఇప్పుడు అసలు షార్ట్స్లో అసలు చూడండి అసలు ఎట్లా ఉందో. లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ అంటే ఇంపాసిబుల్ అది చెప్పాలి అంటే. అన్ని ఛానల్స్కి అసలు చాలా కష్టం. ముందు నేను చూస్తున్నాను కదా, ఎన్ని ఛానల్స్ చూస్తున్నా, మినీ మానిటైజేషన్ కంప్లీట్ మానిటైజేషన్ అవ్వడానికి వ్యూస్ రావట్లేదు అంటే ఇక్కడ అసలు లాస్ట్ 90 డేస్లో 20 మిలియన్ వ్యూస్ ఎప్పుడు వస్తాయి, లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఎలా మేనేజ్ అవుతాయి, అది ఇంపాసిబుల్ అసలు. సరే, వీటితో పాటు ఇంకో అప్డేట్ వచ్చింది. అదేంటి అంటే యాక్చువల్గా ప్రీమియం ఉంటుంది కదా, మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ అనేసి ఉంటుంది కదా, గెట్ ప్రీమియం అనేసి ఉంటుంది. చాలా మంది అదేంటి మనకేమైనా యూజ్ అవుతుంది, ఇది మనకి సంబంధించింది కాదు, క్రియేటర్స్కి సంబంధించింది కాదు, అది చూసే ఆడియన్స్కి సంబంధించింది. అంటే ఆ ప్రీమియం ఎవరైనా తీసుకున్నారనుకోండి, ప్రీమియం తీసుకుని కనుక మన వీడియోస్ చూస్తే ఇంకా ఎక్కువ రెవెన్యూ వస్తుందంట. ఇప్పుడు ప్రీమియం అమౌంట్ పెంచారంట ఇప్పుడు. సో దానివల్ల ఏంటి అంటే మన వీడియోస్ చూసేవాళ్ళు ప్రీమియం అకౌంట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మనకి యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ కంటే కూడా ఈ రెవెన్యూ ఎక్కువ వస్తుందండి ఇప్పుడు. అది ఇంకో కొత్త అప్డేట్ అనమాట. మీరు చూడొచ్చు, మీ వీడియోస్ కూడా కొన్ని వీడియోస్కి ఉంటుంది చూడండి. అక్కడ ఎలా ఉంటుందంటే ప్రీమియం రెవెన్యూ అని చెప్పి ఉంటుంది. యాడ్స్ రెవెన్యూ, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్ అట్లతో పాటు ప్రీమియం రెవెన్యూ అని కూడా ఉంటుంది చూడండి, ఒకసారి మీకు తెలుస్తుంది. సో ఆ రెవెన్యూ అంటే ఆ ప్రీమియం తీసుకున్న వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మనకి రెవెన్యూ అనేది పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. పెరిగే ఛాన్స్ కాదు, పెరుగుతుంది అనేసి అయితే చెప్తున్నారు. సో ఈ అన్నిటికి తగినట్లుగా నేను స్క్రీన్ షాట్స్ అవి కూడా మీరు యాడ్ చేసుకుంటూనే వచ్చాను చూడండి. సో ఇవి కొత్తగా వచ్చిన అప్డేట్స్ అనమాట. ఇది February 1, 2027 నుంచి అయితే అమల్లోకి రాబోతుంది. అప్పటి వరకు మేబీ మారకపోవచ్చు, బట్ అప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. అప్పటి వరకు కూడా ఎలిజిబిలిటీ రీచ్ అవ్వని వాళ్ళకి ఖచ్చితంగా ఈ కొత్త అప్డేట్ ప్రకారమే రావాలన్నమాట. ఆ ఎర్న్ ఆప్షన్లో అవన్నీ కూడా మారిపోతాయి. యాక్చువల్గా వీడి క్వాలిఫైడ్ అని చెప్పి వాచ్ అవర్స్ పెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఏదో మారుస్తున్నాడేమో అని చెప్పి. మొత్తానికి మార్చేశాడు సడన్గా అనమాట. అసలు ఇదంతా కూడా అఫ్కోర్స్ ఎప్పటి నుంచో ఉంది, టాక్ అయితే ఉంది, లైక్ వాచ్ అవర్స్ పెరుగుతాయి అనేది ఉంది, కానీ ఎంత ఫాస్ట్గా పెంచేస్తాడు అనేది అయితే అనుకోలేదు అసలు. సో ఇదనమాట కొత్త అప్డేట్. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే నెగిటివ్ అప్డేటే. అంటే చాలా కష్టం. ముందు అసలు 4000 వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి చాలా తిప్పలు పడుతున్నాం కదా. లాస్ట్ 365 డేస్లో తెచ్చుకోవాలి అంటే 4000 అవర్స్, ఇప్పుడు 8000 అవర్స్ అంటే ఏకంగా. సో మీరు ఎంత ఫాస్ట్గా లాంగ్ వీడియోస్ పెడితే అంత బెనిఫిట్. ఈ అప్డేట్ వచ్చిందో చూసుకుంటే కనుక ఎవరైతే షార్ట్స్ పెడుతున్నారో వాళ్ళు ఆపేయండి, ఎందుకు ఉపయోగం ఉండదు. మీరు ఎన్ని షార్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళినా 20 మిలియన్ వ్యూస్ ఎప్పుడు రావాలి అండ్ ఎలా అసలు మెయింటైన్ అవ్వడం కష్టం. లాస్ట్ 90 డేస్లో ఎవ్రీ మంత్కి మీకు మెయింటైన్ అవ్వాలి అంటే అది చాలా కష్టం. మీకు అర్థమైంది కదా 10 మిలియన్ వ్యూస్ ఏంటనేది. మీరు ఏ రోజు చూసినా ఆ రోజు నుంచి వెనక్కి 10 మిలియన్ వ్యూస్ మీకు ఉంటేనే ఆ నెక్స్ట్ మంత్ రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు మెయింటైన్ అవ్వలేదనుకోండి, ఆ నెక్స్ట్ మంత్ 10 మిలియన్ వ్యూస్ లేవనుకోండి, రెవెన్యూ రాదంట ఆ మంత్. ఇది నేను చెప్పేది ఓన్లీ షార్ట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే. షార్ట్స్తో పాటు కనుక మీరు లాంగ్ వీడియోస్ పెడుతున్నారనుకోండి, మీకు షార్ట్స్కి లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉంటేనే వస్తుంది కదా రెవెన్యూ. లాంగ్ వీడియోస్కి మాత్రం వస్తుంది రెవెన్యూ, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మీకు లాంగ్ వీడియోస్ రెవెన్యూ, అలాగే షార్ట్స్లో ఎఫిలియేట్ ద్వారా ఎవరైనా కొంటే ఆ రెవెన్యూ, అవన్నీ కామన్నే మళ్ళీ. సో ఓన్లీ షార్ట్స్ నుంచి రావాలి అంటే మాత్రం షార్ట్స్ లాస్ట్ 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ ఉంటేనే వస్తుంది అనమాట. ఇది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అది అప్డేట్. సో మీరు లాంగ్ వీడియోస్ ఇప్పటి నుంచే మారిపోండి, లాంగ్ వీడియోస్ పెట్టేసేయండి ఇప్పటి నుంచినే. వ్యూస్ రావు, వ్యూస్ వచ్చినా రాపోయినా లాంగ్ వీడియోసే పెట్టండి. లాంగ్ వీడియోస్ వల్లే మనకి బెనిఫిట్. నేను ఎప్పటి నుంచో ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నాను, యూట్యూబ్ వాడికి కూడా కావాల్సింది లాంగ్ వీడియోసే. కానీ వాడు షార్ట్స్ని ప్రమోట్ చేయండి అని ప్రమోట్ చేసుకుంటూ ఉంటాడు అంతే. కానీ మనం మన సైడ్ నుంచి ఆలోచించాలి. వాడు ప్రమోట్ చేస్తున్నాడు కదా అని మనం పెట్టడం కాదు. సో మనం లాంగ్ వీడియోసే పెట్టుకోవాలి అది. అండ్ లైవ్స్ ద్వారా తెచ్చుకోవచ్చు వాచ్ అవర్స్. అండ్ లైవ్స్ కూడా వాల్యూ ఉన్న లైవ్స్ చేయండి, ఎలా పడితే అలా కాకుండా. ఆ టెక్స్ట్ లైవ్స్ అని, స్క్రీన్ కాస్ట్ లైవ్స్ అని ఇట్లాంటి లైవ్స్ అయితే చేయకండి దయచేసి. ఛానల్స్ పోగొట్టుకోకండి. అంత కష్టపడి చేసి 8000 గంటలు తెచ్చుకున్న తర్వాత మానిటైజేషన్ అవ్వకపోతే అది మామూలు టార్చర్ కాదు. అండ్ లైవ్స్ ఎట్లా చేయాలి అనేది కూడా వీడియో కూడా చేశాను చూడండి. అంటే వర్టికల్ లైవ్స్కి వచ్చే వాచ్ అవర్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. నేను ఎప్పుడు అసలు లైవ్లను ప్రమోట్ చేయను, ఎందుకంటే లైవ్స్ చేస్తే ఛానల్స్ గ్రోత్ ఉండవు. అంటే అదే పనిగా లైవ్లు చేస్తూ ఉంటే ఓన్లీ లైవ్స్కే వ్యూస్ వస్తాయి తప్ప లాంగ్ వీడియోస్కి రీచ్ ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే లాంగ్ వీడియోసే బెనిఫిట్ ఛానల్కి. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు ఇంతలాగా మొత్తుకుంటూ వస్తూ ఉన్నాను. ఎప్పటికైనా లాంగ్ వీడియోస్కే వాల్యూ ఉంటుంది యూట్యూబ్లో. యాక్చువల్గా ఈ అప్డేట్ నేను వీడియో ఊరికే అసలు నేను ఆల్రెడీ నిద్రపోయాను కూడా, నిద్ర మధ్యలో లేసి నోటిఫికేషన్ వస్తే చూశాను అనమాట.
యూట్యూబ్ క్రియేటర్స్ ఛానల్లో అండ్ రెండు ఛానల్స్లోనూ పోస్ట్ చేశారు. అసలు ఏంటో చూద్దామని చూసి సడన్గా నిద్ర మత్తులో నుంచి లేచి షాక్ తిని కాసేపు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అర్ధరాత్రి కూర్చుని చేస్తున్నాను ఈ వీడియో. అండ్ రేపే పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా నాకు ట్యూస్డే వీడియో లేదు, బట్ ట్యూస్డేనే పోస్ట్ చేస్తాను ఈ వీడియోని. సో ఈ అప్డేట్ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి.